ఇట్లా మేము ఫ్రెండ్స్ అంతా కలిసి గోవాకి స్టార్ట్ చేసినాము. దానికి కాంట్రిబ్యూట్గా మీ సైడ్ నుంచి ఒక 500 1000 పంపించారు. మీకు ఇచ్చేస్తాను కాబట్టి ఇక్కడ 2 రూపాయలా 2 రూపాయలా 20 రూపాయలు. సరే ముగ్గురు కలిపి ఏదన్నా ఒక 200 అట్లా ముగ్గురు మీ సైడ్ నుంచి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినారంటే మీ పేరు చెప్పి మేము గోవాలో బయట చేస్తాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే 100 అన్నా ఇవ్వండి పర్లేదు. సరే ఏమనుకోను బ్రో. మేము ఫ్రెండ్స్ అంతా గోవాకి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ మనీ తక్కువైంది. అందరూ పాదయాత్రలో అవన్నీ పోతా ఉంటారు కదా, ఆ మరి మేము గోవాకి వెళ్దాం అనుకున్నాం. మీ సైడ్ నుంచి ఏమైనా అమౌంట్ ఇస్తారని. అమౌంట్ మేము ఇవ్వాలా? దేవుడికే ప్రసాదంలా పూజారి వచ్చి పొంగల్ అడిగినాడంట. ఓ బ్రో నువ్వు ఇట్లాంటిది వీడియో మేము ఇంట్రడక్షన్ అనమాట ఇది. సో ఇట్లాంటి వీడియో ఈరోజు చేస్తున్నాం. ఎంతమంది మాకు హెల్ప్ చేశారో, ఎంతమంది తిట్టారో మీరే చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిస్టర్ ఒక్క నిమిషం. ఇప్పుడు అందరూ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఇట్లా డివోషనల్ ట్రిప్ లైక్ షిరిడి అట్లంతా వెళ్తూ ఉంటారు కదా. ఇట్లా మేము ఫ్రెండ్స్ అంతా కలిసి గోవాకి స్టార్ట్ చేసినాము. నువ్వేం చెప్పావు? గోవా చూడటం 3 సార్లు మిస్ అయ్యాను, ఈసారి వచ్చి మిస్ అవుతున్నా అన్నావు. దానికి కాంట్రిబ్యూట్గా మీ సైడ్ నుంచి ఒక 500 1000 పంపించారంటే. ఫోన్పే అయినా పర్లేదు సిస్టర్, అందుకే స్కానర్ తీసుకొని అడగా సిస్టర్. మళ్ళీ మీరు మేము పోయి వచ్చినాక మళ్ళీ మీకు మీ నెంబర్ కాల్ చేసి మేము ఇచ్చేస్తాం. మీకు ఇచ్చేస్తాం. అంటే ఈ ఏజ్లో మేము అంతకన్నా పెద్ద ట్రిప్పులు ఏం పోలేము కాబట్టి ఇక్కడ 2 రూపాయలా 2 రూపాయలా 20 రూపాయలు. సరే ముగ్గురు కలిపి ఏదన్నా ఒక 200 అట్లా ముగ్గురు కలిపి ఒక 200. సిస్టర్ ఒక్క నిమిషం. సరే ఇట్లా ఒక్క నిమిషం. అర్జుడు కెమెరా ఉంది, రియాక్షన్ వీడియో కోసం కావాలేదు ఏం లేదు. డబ్బులు ఏం అయిపోతుంది. 10 మంది పట్టిన అందుకే 500 ఒక్క లక్కీ డ్రాలో పేరు వచ్చింది. మీరు రావచ్చు మా దగ్గర. வா கோவா போலாம். டேய் என்னடா சம்பந்தம் இல்ல கோவான்ற? டேய் நான் சீரியஸா தான் சொல்றேன். గోవా అంటే తెలుసు, మీరు అడిగడానికి అన్ని తక్కువ పర్లేదు. కొత్త కదా 500 లేదంటే ఎక్కువ అడుగుతాం. చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము. సిస్టర్ ఏం లేదు, ఒక 2 minutes అంతే. ట్రిప్స్ అట్లా వెళ్తూ ఉంటారు కదా, అట్లా మేము కూడా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. గోవాకి వెళ్తున్నాము. మా సైడ్ నుంచి అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాము, కొంచెం తక్కువ ఉందన్నమాట. సో మీ సైడ్ నుంచి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినారంటే మీ పేరు చెప్పి మేము గోవాలో బయట చేస్తాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మీకు ఏదన్నా కావాలంటే తక్కువ ఉంటుంది కదా, నేను రిటర్న్ తీసుకొని వస్తాను. ఎంత అన్నా పర్లేదు, 500,000 2000 ఎట్లన్నా. మీకు వచ్చేటప్పుడు ఇప్పుడు 500 పే చేస్తే ఒక బాటల్, 2000 పే చేస్తే 4 బాటల్స్ అట్లా దమ్మన్నా తీపిస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. సార్ బాటల్ లేకపోయినా పర్లేదు, మేము మామూలుగా అన్న కాంట్రిబ్యూట్ చేయండి. లేదు నిజంగా ఎంజాయ్ చేసేదానికి. మీ సైడ్ నుంచి ఎంతైనా పర్లేదు డొనేట్ చేయండి. అబౌవ్ 500 ఉంటే మేము కొంచెం ఎంజాయ్ చేసుకుంటుంటాం. సరే ఇంకెంత ఉంది చెప్పండి. క్యాష్ అయితే 100 ఉంది. సరే 100 అన్నా ఇవ్వండి పర్లేదు.
సరే ఏమనుకోను. ఇక్కడ చూడండి ప్రాంక్ వీడియో తీస్తున్నాము. నాకే 100 వద్దు, పట్టుకోండి. మీ కెమెరా ముందే ఇచ్చేస్తే మీకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంటుంది. షూట్ రండి, రియాక్షన్ కోసం అంతే. జస్ట్ ప్రాంక్ వీడియో. నాకేం గోవా వద్దు, ఏమొద్దు. జస్ట్ హాయ్ కదండి. మేము మా ఫ్రెండ్స్ అంతా గోవా పోవాలనుకుంటున్నాం. అందరూ పాదయాత్రలు, తీర్థయాత్రలు, కుంభమేళ అట్లా పోతా ఉంటారు కదా. అనేసి మేము పోదాం అనేసి ఇచ్చాము. కానీ మాకైతే కొంచెం అమౌంట్ తక్కువైంది. మీ సైడ్ నుంచి ఏమైనా అమౌంట్ ఇస్తారు? ఇప్పుడు గోవాకి అందరూ వెళ్తా ఉంటారు కదా, మాకు మా లైఫ్ లో ఏదో ఒకసారి చూడాలి, వెళ్ళాలి అనేసి ఉంటది. పోయినారు మీరా? పోయినారా? అదే ఎంజాయ్మెంట్ మా దాంట్లో లైఫ్, మా లైఫ్ లో లక్కీ ట్రిప్. మీరు కూడా వచ్చారు కదా, రావచ్చు. ఉంటది 14 మందికి ప్యాకేజ్ లాగా ఉంటది. ఒకవేళ ఏదన్నా కావాలంటే మీరు కూడా రావచ్చు. ఫస్ట్ అయితే మాకు తక్కువ ఉంది కాబట్టి ఒక 500-1000 రూపాయలు అడుగుదామని. మళ్ళీ మేము వచ్చినాక కావాలంటే ఎట్లా అడ్జస్ట్ చేసి 15 అయిపోయింది కదా. సరే ఒక 500 1000 వద్దులే అన్న. ఇంకా శాలరీ కూడా నేనే ఫోన్ 2 గట్లేదు ఇంతవరకు. 500 చూడన్న. అటగాను ఒక 500, ఒక 200 అన్నా చూడన్నా అన్న, ఒక 200 అన్నా చూడన్నా.